సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 28, 29 వచ్చినారు. వారు మేము దేవుని క్రియలో జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరేంటంటే విశ్వసిస్తున్నావా. పాఠం పేరేంటి? విశ్వసిస్తున్నావా. అంటే విశ్వాసం. మనిషికి భూమి మీద కావలసింది ఏంటి అని అంటే విశ్వాసం. పరలోకం చేరడానికి మనిషికి కావాల్సింది ఏంటంటే పరలోకం. కావాల్సింది ఏంటి? విశ్వాసం. అంటే పరలోకం చేరాలంటే విశ్వాసం. మరి ఇక్కడ చెబుతున్న సందర్భాలు చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. యేసు క్రీస్తు ప్రభువారి యందు ప్రతి ఒక్కరూ కూడా ఉంచవలసింది ఏమిటి అని అంటే ఏంటండి? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఎంతమందినో తీసుకొచ్చారు. కళ్ళు లేని కనపడని వాళ్ళకి, తర్వాత కుంటి వారిని, పక్షవాయం కలిగిన వారిని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పారంటే, నీవు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తే నీకేం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. నువ్వు నమ్ముచున్నావా? నమ్మితేనే జరుగుతుంది. ఇక్కడ దేవుని క్రియ ఏది అని అంటే విశ్వాసం. విశ్వసిస్తున్నప్పుడే అప్పుడు దేవుని పట్ల అది ఏమిటి అని అంటే క్రియ. అంటే దేవుని పట్ల ఏం కలిగి ఉండాలని అంటే మనిషి ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అనని గ్రంథం చెబుతుంది. ఇక్కడ చూడండి, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించు అని రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అంటే వీళ్ళు అడుగుతున్న సందర్భం ఏంటి అని అంటే మేము విశ్వసించుటకు ఏం చేయాలి అని అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, నాయన ఒకప్పుడు ఆయన ఏం చేశారు? అద్భుతాలు ఆల్రెడీ చేశారు, సూచక క్రియలు చేశారు, అవన్నీ అయిపోయినాయి నాయన. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించారా? వాళ్ళకి చేపలు కావాలంటే చేపలు, పూరేళ్ళు మాంసం కావాలంటే మాంసం, ఇవన్నీ చేశారా దేవుడు? అంటే ఇంకా ఏం కావాలని అడుగుతున్నారు మీరు? ఆయన పట్ల ఆయన యందు విశ్వాసం ఉంచువారు, విశ్వసించిన వారే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేరతారు. ఎందుకనంటే గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నాకు ఇస్తారు, ఆయన నన్ను స్వస్థపరుస్తారు, ఆయన నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారు అనే విశ్వాసం నీవు కలిగి ఉండాలి.
ఎందుకనంటే మనందరినీ పోషిస్తున్న ఆయన, కాపాడుతున్న ఆయన, రక్షిస్తున్న ఆయన. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల ఏం కలిగి ఉండాలని గ్రంథం చెబుతుంది అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నీవు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటావు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని అందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.